A to Z न्यूज नेटवर्क में आपका इस्तकबाल है। हैदराबाद पुराने शहर की होलनाकी, जहां MIM और पुलिस की बेअमली से मगरबी बंगाल की नाबालिग हिंदू लड़कियों को निशाना बनाने वाला नाबालिग लड़कियां सबसे पहले गैंग के नेटवर्क में फंसने का शिकार होती हैं। एक दस्तावेजी केस में एक लड़की को एक मुसलमान लड़की के घर बर्थडे पार्टी में मदऊ किया गया और उसे मुनशियात की कम खुराक वाली चॉकलेट दी गई। इस लड़की ने बाद में 9 दीगर लड़कियों को रिकेट से मुतारफ कराया। ऐसी सैकड़ों लड़कियां हैं। चॉकलेट में खुराक आहिस्ता आहिस्ता बढ़ाई जाती है, जो नौजवान लड़कियों को मुनशियात की तरफ राग़िब करती है और इन्हिसार पैदा करती है। एक बार आदी हो जाने के बाद लड़कियां कमज़ोर हो जाती हैं। उन्हें अगवा किया जाता है, कभी कभार दिनों तक, और आदिल उर्फ अजीज जैसे गैंग मेंबरान की तरफ से बार बार इस्मत दूरी का निशाना बनाया जाता है। ये गैंग इन खौफनाक हरकतों की फिल्में बनाता है, तस्वीर और वीडियोस बनाता है। वो इस मवाद को लड़कियों को ब्लैकमेल करने के लिए इस्तेमाल करते हैं, उन्हें मुसलसल बदसलूकी, खामोशी इख्तियार करने और यहाँ तक कि वो मजीद नाबालिग लड़कियों को रिकेट में लाने का मुतालबा करते हैं। కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. పాత బస్తీలో కొన్ని స్కూల్స్, ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట, ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు, వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది జరుగుతుందా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి తక్కువ డోస్ తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చిన అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు. అమ్మాయిని 6 days ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, శారీరక దోపిడీ చేయడము. మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం.